అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? ఈరోజు మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఎవరిని నమ్మాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే నరకం నుండి తప్పించుకోవటానికి, నరకంలోకి వెళ్లకుండా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించాలి. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నశించిపోతున్న ప్రతి ఒక్క మనిషిని రక్షించడానికి జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మనల్ని రక్షించగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రతి ఒక్క మనిషిని రక్షించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే నశించిపోతున్న ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే నరకానికి వెళ్లకుండా అనేక మందిని రక్షించగలడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం విదేశీయులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువుగా, రక్షకుడిగా ఉన్నాడు. నమ్మాలి. నమ్మితే రక్షణ పొందుకుంటాం. నువ్వెవరైనా సరే, ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా సరే, నిన్ను రక్షించగలిగింది ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని గనక నువ్వు గుర్తించినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇప్పటి వరకు చేదును, దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి నీ జీవితం నెమ్మదితో, ప్రశాంతతతో ఉండాలంటే, శాంతి, సమాధానం కలిగి నీ జీవితం ముందుకు సాగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఉండాలి. ఒక విషయాన్ని గమనించండి. ఒక వాహనం నడవాలంటే ఆ వాహనానికి ఇంధనం అవసరం. ఆ వాహనం ఎంత దూరమైనా సరే ఆగకుండా ముందుకు సాగాలంటే ఆ వాహనానికి ఖచ్చితంగా సరిపడినంత ఇంధనం అవసరం. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి సమాధానకరంగా, నెమ్మదిగా, అర్థవంతంగా తన జీవితాన్ని జీవించాలంటే అలా జీవింప చేయగలిగినటువంటి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు కావాలి. భూమి మీద ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగనేరదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏ నామము? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనకి ఈ భూమి మీద రక్షణ కలగజేయగలడు. ఎవరైనప్పటికీ కూడా, ఎంత గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నవారైనప్పటికీ కూడా, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ వ్యక్తి రక్షణ పొందుకోగలడు. అద్భుతాలు చేయటానికో, ఆశ్చర్యకార్యాలు చేయటానికి, సూచక క్రియలు చేయటానికి, స్వస్థతలు చేకూర్చడానికి మాత్రమే కాదు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది. ముఖ్యంగా నశించిపోతున్న వారిని రక్షించటానికి భూమి మీదకి వచ్చాడు. అలా నశించిపోతున్నటువంటి నన్ను కూడా ఆయన రక్షించాడు. కాబట్టే రక్షించబడినటువంటి నేను, ఆయన నా జీవితంలో రక్షకుడిగా ఉండటం ద్వారా నేను సమాధానాన్ని, నెమ్మదిని పొందాను. కాబట్టే ఈరోజు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. నమ్మిన వాడికి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వినున్నట్లయితే, అనేక సార్లు ఆయన రక్షించగలిగిన దేవుడని నీ చెవుల ద్వారా నువ్వు విని ఆయన రక్షకుడిగా అంగీకరించకుండా ఇంకా నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ విషయాన్ని గుర్తుంచుకో. మరలా దేవుని యొక్క సువార్తను వినేటటువంటి అవకాశం నీకు వస్తుందో రాదో. ప్రభువైన యేసుక్రీస్తే లోకరక్షకుడని తెలుసుకునేటటువంటి అవకాశం నీకు వస్తుందో రాదో. నేను భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు, కానీ నిజంగా నీ జీవితం
మారాలని, నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ఆ గొప్ప రక్షణ నువ్వు పొందాలని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. నశించిపోవటానికో, నరకంలోకి వెళ్ళిపోవటానికో, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించి నువ్వు దేవునికి దూరం అవటానికో, ఈ విధంగా నువ్వు ఉండటానికి దేవుడు నీ జీవితం నుండి కోరుకోవటం లేదు. ఇలా నువ్వు ఆయనకు దూరంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకోవటం లేదు. ఆయనకు దగ్గరగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన్ని కలిగి నీ జీవితం నువ్వు సమర్థవంతంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ విషయాలు నీకు తెలియజేయబడుతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించు. ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నవారైనా సరే, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని అంటున్నాడు ఆయన. ఎన్నో అవమానకర పరిస్థితుల ద్వారా, ఎన్నో బాధ పెట్టినటువంటి స్థితిగతుల ద్వారా అలసిపోయి నెమ్మది లేక విశ్రాంతిని వెతుకుతూ, సహాయం చేయగలిగిన వారిని వెతుకుతూ ఈరోజు నీ జీవితంలో నువ్వు నిరీక్షణ లేక అటు ఇటు కొట్టబడిన స్థితిలో దేవుణ్ణి వెతుకుతున్నట్లయితే, సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన నీ జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాడు. సమర్థవంతంగా నీ జీవితాన్ని జీవించే విధంగా చేస్తాడు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేస్తాడు. నిరుత్సాహం కలిగించిన పరిస్థితులను ఆయన తీసివేస్తాడు. అసమాధానకరంగా ఉన్నటువంటి నీ జీవితంలో ఆయన నెమ్మదిని కలిగజేస్తాడు. అటు ఇటు గాలికి ఊగిసలాడే రెల్లులా ఉన్న నీ జీవితాన్ని ఆయన బండ మీద కట్టబడినటువంటి ఇల్లులా, స్థిరమైనటువంటి పునాది మీద నిర్మించబడిన భవంతిలా ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు. అలా చేయాలంటే నీ జీవితంలో ఆయనకు చోటు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు రక్షకుడిగా కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఆయన ద్వారా తప్ప మరి ఏ విధంగానూ మనం దేవుణ్ణి కలుసుకోలేము. రక్షణ కార్యము జరగదు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం సిలువ మీద మరణించాడు. నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం రక్షించబడాలని, సమాధానం కలిగి జీవించాలని ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఆ విధంగా ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈరోజు నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నన్ను రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నేను నీకు సమాధానాన్ని కలుగజేస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆహ్వానాన్ని అందించి, ఈ ఆహ్వానాన్ని అందుకుని ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నీ జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సమాధానకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించే ప్రయత్నం చేయి. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అనేక మంది ఈ విధంగా సువార్త వినలేక, ఈ విధంగా రక్షించగలిగిన దేవుణ్ణి కలుసుకోలేక ఈరోజు దేవుని నుండి దూరమై నరకంలో అల్లాడుతూ, కేకలు పెడుతూ, బాధ అనుభవిస్తూ, బహు దుఃఖకరమైనటువంటి ఆ స్థితిలో ఉండి మొరపెడుతూ ఉన్నారు. దేనికో తెలుసా? రక్షించబడాలని, వాళ్ళ ఇంటి వాళ్ళు రక్షించబడాలని, వాళ్ళ బంధువులు రక్షించబడాలని, తమ స్నేహితులు రక్షించబడాలని, తమ తల్లిదండ్రులు రక్షించబడాలని, అనుకోని విధంగా అనుకోని ఆపదలో చిక్కుకోవటం వల్ల, ప్రమాదాలు జరగటం వల్ల, విపత్తులు రావటం వల్ల మరణాన్ని ఎదుర్కొని జీవితాన్ని చాలించిన వారు, మరణించిన వారు, నరకంలో కూలబడిన వారు చేస్తున్న ప్రార్థన అదే. మా బంధువులు రక్షించబడాలి, మా స్నేహితులు రక్షించబడాలి, ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకోవాలి, ఆయన రక్షకుడిగా కలిగి ఉండాలి, ఆయన ద్వారా తప్ప, ఆయన ద్వారా పరలోక రాజ్యం చేరుకోవాలని అనేక మంది నరకంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, నరకంలో ఉండి మొరపెడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద జీవిస్తున్న వారు మారు మనసు పొందాలి, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి, తమ జీవితాల్ని దేవుని చేతిలో పెట్టి
ఆ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడితే చూసి సంతోషించాలని అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉన్నావా? ఆయన నీ జీవితంలో ఉన్నాడా? ఆయనకు నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావా? నీ విశ్వాస జీవితంలో ఇంకా నమ్మకార్థ క్రైస్తవుడిగానే ఉన్నావా? ఇంకా ఆచారపరమైనటువంటి పద్ధతులు పాటించేవాడిగానే ఉన్నావా? దయచేసి గమనించండి. ఆచార పద్ధతులు పాటిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ, మందిరానికి వెళుతూ, దశంభాగములు అర్పిస్తూ, దేవుని సేవలో పాలు పంచుకుంటూ, రక్షణ కార్యం లేకుండా, రక్షకుడిని కలుసుకోకుండా నువ్వు జీవిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా ఆయన సేవ చేయటం, దేవుడితో ఎటువంటి సంబంధం లేకుండా ఆయన గురించి మాట్లాడటం, దేవుని ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా నువ్వు ఆయన దగ్గరకు అనేక మందిని తీసుకురావడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మొదట నువ్వు రక్షించబడాలి. మొదట నీ కుటుంబం రక్షించబడాలి. మొదట నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. ఆ తర్వాత నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించు. నమ్మావా? ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా నమ్మావా? అంగీకరించావా? విశ్వాస యోగ్యమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? విశ్వాస సహితమైన భక్తి నీ హృదయంలో మార్పును తీసుకొచ్చిందా? రక్షణార్థమైన మారు మనసు నీకు కలిగిందా? నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నావా? నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు. ఒకవేళ నువ్వు క్రైస్తవ్యంలో ఉంటూ క్రైస్తవుడిగా చలామణి అవుతూ, సేవకుడిగా చలామణి అవుతూ, సేవకురాలిగా చలామణి అవుతూ నశించిపోయే నరక మార్గంలో ఉన్నావేమో. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకుని దేవుడి చేతికి తిరిగి నీ జీవితాన్ని అప్పగించి నూతనమైన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయి. దేవుడి నీ జీవితాన్ని క్షమించి నూతనంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్ష పొందుకుంటాడు. ప్రభువా, మేము నమ్మాము నువ్వు రక్షించగలిగిన దేవుడు అని, నువ్వు మాత్రమే పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుడు అని. అయ్యా, నమ్మని వారు అనేక మంది ఉన్నారు. నశించుచున్న వారికి ఇది వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మాకు ఇది దేవుని శక్తి. నమ్మిన అనేక మందికి ఇది దేవుని శక్తి. నమ్మి రక్షణ పొందుకునే వారిగా మమ్మల్ని నిలబెట్టమని, సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక.